గొప్పదండి. మరి ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు కూడా ఆనందమయంగా జీవించాలనుకుంటే ఎవరైనా దానికి మార్గం ఒక్కటే ధ్యాన సాధనే. దుఃఖమయంగా ఎవరు జీవించకూడదండి. మనిషి భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు కష్టాలతో కానీ, సమస్యలతో కానీ, రోగాలతో కానీ, బాధలతో కానీ అలాంటి దుఃఖమైన జీవితం జీవించకూడదు. మరి భూమి మీద ఉన్నప్పుడు మనము ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతితో జీవించాలి, సుఖ సంతోషాలతో జీవించాలి, ఆనందంగా జీవించాలి. ఇవన్నీ పైసా ఖర్చు పెట్టకుండా మనం ధ్యానం పొందే అవకాశం ఉంటుంది. అందుకే ధ్యానం సర్వరోగ నివారణి. ఎవరికి ఏ జబ్బున్నా సరే ధ్యానం చేస్తే ఆ జబ్బు నుంచి బయటపడవచ్చు పైసా ఖర్చు పెట్టకుండా. మరి ధ్యానం సకల భోగకారిణి. అన్ని భోగాలు ఇచ్చేది ఏంటంటే ధ్యానమే. రోగాలు తీసేస్తుంది, భోగాలు ఇస్తుంది. అవునా? సత్య జ్ఞాన ప్రసాదిని. సత్యాన్ని ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. మనిషికి కావలసింది